ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి చికిత్స మీకు బాడీలో ఉండే మోతాదు బట్టి ఉంటుంది. ఒకవేళ ఎక్కువ మోతాదులో ఉంటే ఓరల్ యాంటీ ఫంగల్స్ యూజ్ చేస్తామండి. తక్కువ మోతాదులో ఉత్తి గ్రాయిన్ రీజన్లో ఉంటే మాత్రం ఓన్లీ క్రీమ్స్ యూజ్ చేస్తాము. సో ఇది చాలా వరకు గ్రాయిన్స్ అంటే గజ్జల్లో కామన్గా కనిపిస్తుంది. ఎండాకాలంలో, వర్షాకాలంలో చాలామందికి వస్తుంది. మా స్టడీస్ ప్రకారం 50% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్కి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది అని చెప్పి చూసారు. సో చాలా యాంటీ ఫంగల్ క్రీమ్, ప్లెయిన్ యాంటీ ఫంగల్ క్రీమ్ వాడితే బెటర్. దీంతో స్టీరాయిడ్ కలిసి ఉన్న క్రీమ్స్ 4-derm, 5-derm, డర్మీ 5 అని ఉంటాయి. వీటిల్లో స్టీరాయిడ్, యాంటీబయాటిక్ ఇవన్నీ ఉంటాయి. దాంతో ఏమీ యూజ్ ఉండదు. ఉల్టా మీ ప్రాబ్లమ్ని ఒకరోజు తగ్గిస్తుంది కానీ రెండో రోజు చాలా పెద్దగా చేస్తుంది. సో ప్లెయిన్ యాంటీ ఫంగల్ క్రీమ్స్ ఉంటాయండి, ఎబర్కనజోల్ అని ఆర్ టర్బినాఫిన్ అని. ఆ క్రీమ్స్ వాడితే తక్కువ ఏరియాలో తగ్గిపోతుంది. కానీ ఎక్స్టెన్సివ్గా ఉంటే మాత్రం మీరు ఓరల్ యాంటీ ఫంగల్ డెర్మటాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవడం బెటర్. అండ్ మీకు ప్రాబ్లం ఉన్న మోతాదు బట్టి ఆ డోస్ ఉంటుందండి. దాన్ని బట్టి మీకు వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో గజ్జల్లో, సంకల్లో, బాడీ మీద వస్తే టీనియా కార్పోరిస్ అంటారు, గజ్జల్లో వస్తే జాక్ ఇచ్ అంటారు, టీనియా క్రూరిస్ అంటారు మా సైంటిఫిక్ టర్మ్స్లో. కాళ్ళకి ఉంటే ఎథ్లీట్స్ ఫుట్ ఆర్ టీనియా పీడిస్ అంటారు. వేరే చెస్ట్ మీద ఉంటే వ్రెజ్లర్స్ ఇచ్ అని కూడా అంటారు. అండ్ దీనికి ఓరల్ యాంటీఫంగల్ అండ్ టాపికల్ యాంటీఫంగల్ పూత మందులు ఉంటాయి. అవి వాడితే తగ్గుతుంది. బాలింతలకి, గర్భవతులకి ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తే వాళ్ళు ఓరల్ యాంటీఫంగల్స్ తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అది సేఫ్టీ అనేది అది ఇంకా అనలైజ్ కాలేదు. బాలింతలకి, గర్భవతులకి క్రీమ్ ఏదైతే ఉంటుందో ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్కి యాంటీ ఫంగల్ క్రీమ్ అది అప్లై చేస్తే సరిపోతుంది. ఎంతవరకు ఉందో బాడీ మీద ఆ ఏరియాస్లో అప్లై చేస్తే తగ్గుతుంది.